నిలిపినావయ్యా నా యేసుదేవా నా యేసుదేవా నా తండ్రి యెహోవా మహోన్నతుడవై నన్ను బ్రతికించినావయ్యా నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నా యేసుదేవా నా యేసుదేవా నా తండ్రి యెహోవా మహోన్నతుడవై నన్ను బ్రతికించినావయ్యా నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నా యేసుదేవా సర్వోన్నతుడ నీకు వేలాది స్తోత్రాలు ప్రాణాత్మదేహం నీకు అంకితం అందరూ పడదాం సర్వోన్నతుడ నీకు వేలాది స్తోత్రాలు ప్రాణాత్మదేహం నీకు అంకితం నీ స్వస్థముగా నన్ను నీకై లేపినావయ్యా నీ స్వస్థముగా నన్ను నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నా యేసుదేవా నా యేసుదేవా నా తండ్రి యెహోవా మహోన్నతుడవై నన్ను బ్రతికించినావయ్యా నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నా యేసుదేవా పరాక్రమశాలి నీకు ఘనతయు మహిమయు అపవాది తంత్రములను కూల్చివేసినావు పరాక్రమశాలి నీకు ఘనతయు మహిమయు అపవాది తంత్రములను కూల్చివేసినావు యుద్ధశాలివై నన్ను నీకై లేపినావయ్యా యుద్ధశాలివై అందరూ పడాలి నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నా యేసుదేవా నా యేసుదేవా నా తండ్రి యెహోవా మహోన్నతుడవై నన్ను నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా నా యేసుదేవా శక్తిమంతుడా నీకు శతకోటి వందనాలు నీ కృపను నాపై ఉంచి కాపాడినావు శక్తిమంతుడా నీకు శతకోటి వందనాలు నీ కృపను నాపై ఉంచి కాపాడినావు మహనీయుడా నిన్ను మరువలేను యేసయ్యా మహనీయుడా
మధ్యలో వాక్యం కోసం అమ్మ ప్రార్థన చేస్తారు. అమ్మ ప్రేజ్. స్తోత్రము నాయన, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహాపరిశుద్ధుడా, మహాబలుడా, గొప్ప దేవుడా, ఆది సంబోధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ యొక్క మా ఫిబ్రవరి మాసంలో ప్రభా మొదటి ఆదివారం ప్రభా నాయన సమాధి మందిరంలో కూడుకొని మనల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మాటల ద్వారా మేము మహిమ పొందినందుకు వందనాలు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. రాలిన బిడ్డని సకాలంలో తీసుకురామని వేడుకుంటున్నాను. సహాయం చేయండి తండ్రి. మీరు నాయన మన దినం నాయన మీరు జరిగించిన ఒక ఘన కార్యం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా కేవలం మహిమ నీకే తండ్రి, కేవలం మహిమ నీకే నాయన. సాతానికి సిగ్గుకరంగా అవమానకరంగా మీకు మహిమకరంగా జరిగించిన మహాసభలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. దినదినము మీ మందిరంలోని ప్రభా జనులు తోడుకొని వచ్చును కాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీల వేసి జనాంగాన్ని తీసుకువస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. వేల సంఘముగా ఇది మారిపోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. సంఘ సంగతులను విశాలపరచబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ దినం తండ్రి మీ దాసుని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరచుకొని ప్రభా మీరు నాయన కొరతలేని అభిషేకంతో నిలవబెట్టి నాయన మాతో మీరు ఉద్దేశించిన మాటలను మాకు వినిపించమని మీ దాసుని నోటికి బూరగా ఉండి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామమును బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి, మధ్యలో లేవకండి. రే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. పేరు ప్రవేశ అందరూ ఇక్కడ చూడండి, అందరికీ వందనాలు. హల్లెలూయా. వందనాలు పెట్టినప్పుడు వందనాలు పెట్టాలిగా మీరు కూడా. ఆమేన్. హల్లెలూయా. హగ్గయి గ్రంథం, హగ్గయి గ్రంథం బైబిల్లో నుంచి ఒకటో అధ్యాయం 2వ వాక్యం ఫస్ట్ లైన్లో అంతే చాలు. సమయము ఇంకా రాలేదు. కింద లైన్లో కూడా ఉంది, మందిరమును యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదు అని ఈ జనులు అని రాసింది. నా జనులు అనలేదు దేవుడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? ఈ జనులు అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలే వాళ్ళు. ఈ జనులు అని అంటున్నాడు. ఎంత బాధ ఉంటే ఆ మాట అనాలి దేవుడు. ఇప్పుడు మన పిల్లోడు మన మాట వినలేదండి. మన మాట విన్నంతకాలం నా కొడుకు నా వాడు అని మాట్లాడతాం, నా పిల్లోడు అని మాట్లాడు. వినటం మానేసినందుకో వీడు అని అంటాం, వీడు అని మాట్లాడు అంటే అర్థమైంది వాడు ఎవడో అన్నట్టు. అంటే దేవుని మాట ఎప్పుడైతే వినకపోవటం వలన ఈ జనులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు అనే మాటకు బదులుగా ఈ జనులు అంటున్నాడు. ఎంత బాధ దేవునికి ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. మందిరం పునాది వేసారండి వాళ్ళు. చెరలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మందిరం పునాదేసిన తర్వాత ఆపేశారు. 16 సంవత్సరాలు ఆపారట చరిత్రలో రాజు. ఎన్ని సంవత్సరాలు ఆపారు? 16 సంవత్సరాలు ఆపారు. ఒక రోజు 2 రోజులు కాదు, 16 సంవత్సరాలు ఆపి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఏమంటున్నారు తెలుసా? సమయం ఇంకా రాలేదు మనకి, మనం కట్టే టైమేమో ఇప్పుడు సమయం ఇంకా రాలేదు అని 16 సంవత్సరాలు బట్టి అదే మాట అనుకుంటున్నారు. ఏ కార్యం అండి ఇది? దేవుని కార్యమా సాతాను కార్యమా? ఇక్కడ చెప్పండి. ఏం కార్యం అది? యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదు. 2వ వాక్యం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకాను
రాలేదు అని ఈ జనులు చెప్పుకొనిస్తున్నారే. అంటే ఏ కార్యం ఇది? ఎవరిది ఇది కార్యం? దేవుడిదా? లోక సంబంధమైన కార్యమా? చెప్పండి గట్టిగా. ఎవరిది? దేవుని కార్యం. చర్చికి వస్తారు, ప్రార్థనలు ఉంటారు, దేవుళ్ళు నడుస్తుంటారు. కానీ వీళ్ళు చెప్పుకునేది ఏంటో తెలుసా? సమయం ఇంకా రాలేదు, మనం దేవుడి పనులు చేయడానికి ఇంకా సమయం రాలేదు, ఈ టైంలో కాదు మనం చేసేది అని చెప్పుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు 6వ వాక్యంలో ఫస్ట్ లైన్లో, 5వ వాక్యం లాస్ట్ లైన్లో ఒక మాట రాసింది అక్కడ. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఒకసారి మీ గురించి కొంచెం ఆలోచించండి. మీకు ఏదైనా కావాలంటేనేమో నన్ను అడిగి చేయించుకుంటారు దేవుడు అంటాడు అక్కడ. నా పని చేయటానికేమో సమయం ఇంకా రాలేదంటారు. అంటే మీకు చేయటానికి మాత్రం నేను చేయాలి. బాగా ఆలోచించండి చెప్పేది. మీకు ఏదైనా కావాలంటే, మీ పిల్లల పెళ్ళిళ్ళు కావాలంటే అడిగితే నేను చేయాలి. మాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం నేను చేయాలి. హెల్త్ బాగపోతే హెల్త్ బాగవ్వాలి. దేవుడు కూడా నాకు సమయం రాలేదమ్మా అని అంటే నీ గత్యమవుతుంది. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు కూడా సమయం ఇంకా రాలేదు అని దేవుడు ఒకవేళ అన్నాడే అనుకో, మీ కార్యాలు చేయటానికి, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి, మీకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటానికి, మీకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వటానికి దేవుడు కూడా సమయం లేదు అని అన్నాడు అనుకో, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ స్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. నాకు టైం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది అనుకో. నీకు చిన్న మాట చెప్తాను బైబిల్లో. యేసు ప్రభు బెత్సైదాకి వెళ్ళమని అపోస్తుల్ని బలవంతం చేసి పంపించాడు. ధోని ఎక్కించి అపోస్తుల్ని. ఆయన ప్రేయర్లో కూర్చున్నాడు. తెల్లవారుజామున 4కి లేచాడు. ఆయన 4వ జామున లేచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అక్కడ రాసిన బైబిల్ ఏముందంటే, ఆయన దాటి వారిని ఆయన దాటిపోవలసి ఉండేను అని ఉంది బైబిల్లో. ఆయనకి సమయం లేదు, దాటిపోవాలి. ఆయన వారిని దాటిపోవాలి. మరి దాటిపోవలసి ఉండినా కానీ వాళ్ళని ఒడ్డుకి చేర్చాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది, వారు చేరవలసిన గమ్యానికి వారిని చేర్చిన బైబిల్లో రాసి ఉంది. ఆయన దాటిపోవలసి ఉంది, వారిని చేర్చాడు అక్కడ. ప్రజలో హల్లెలూయా, రెడీ చెప్పాలి హల్లెలూయా. అంటే ఈ దినమును మీరు గమనించండి, ఈ వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి కొంచెం ఆలోచన చేయండి. మీరు అనే మాట గురించి కొంచెం ఆలోచించండి. సమయం రాలేదా? నా పని చేయడానికి సమయం రాలేదా? మనం పాట పాడేటప్పుడు కూడా పాడనమ్మా పాడండి, ఇప్పుడు కాదు తర్వాత పాట. సమయం రాలేదా? ప్రార్థన చేయండి, ఇప్పుడు కాదు వాళ్ళు వేరే వాళ్ళు చేయమని తర్వాత చేస్తారు. సమయం రాలేదా? ఇంకొక మాట చెప్తాను మీకు. మీరు ఎప్పుడు ఇక్కడ రాసింది చదువుతా బైబిల్ 3వ వాక్యం 4వ వాక్యం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కనబడిందా? అంటే దాని అర్థం ఏం తెలుసా? మీ సొంత పనులు చేసుకోవడానికి సమయం ఉంది. మీకు అర్థమవుతుందా? మీ సొంత పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉంటుంది. మీరు ఉద్యోగాలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. మీ ఇంట్లో వంట చేసుకోవడానికి సమయం ఉంటుంది. మీరు అన్ని పనులు చేసుకోవడానికి మీకు అనే సమయం దొరుకుతుంది. నా పని చేయడానికి సమయం దొరకదా అని ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇలాంటి క్యారెక్టర్ మీలో ఒకవేళ ఉంటే మీరు మార్చుకోవాలని ఈరోజు నేను చెప్తున్నాను మీకు. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి ప్రవర్తన మీలో ఉంటే మార్చుకోవాలి. మీరు రక్షించబడిన దగ్గర నుంచి ఈ దినం వరకు, ఈరోజు వరకు దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు?
దేవుని కార్యాలకి అంత సమయాన్ని కేటాయిస్తున్నారు. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మీరు నిలబడుతున్న ఈ వాక్యాన్ని అనుసారంగా ఎంత కేటాయిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఎజ్రా గ్రంథం ప్రవక్త అయిన ఎజ్రా గ్రంథము ప్రవక్త అయిన ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వాక్యం ఒకసారి చదవండి ఎవరైనా. యెరూషలేములో నుండు దేవుని మందిరం పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఆమేన్. నిలిచిపోయింది. 16 సంవత్సరాలు నిలిచిపోయింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. దేవుని పని నిలిచిపోయింది అక్కడ. నేను ఒక మాట చెప్తాను, నేను చూడన్నావా, నువ్వు చేయకపోతే దేవుని పని నిలిచిపోతుంది. ఆ శిక్ష నీ మీద పడుతుంది. నువ్వు దేవుని పని నేను సపోజ్ నేను చెప్తున్నాను, ఈరోజు నేను వాక్యం చెప్పలేదు, నా ప్లేస్కి వేరే వాళ్ళని పెట్టుకుని దేవుడు చెప్పించుకుంటాడు. దేవుడి పని ఆగదు. కానీ ఇక్కడ నేను వాక్యం చెప్పలేదు తెలుసా. నేను ఇక్కడ వాక్యం చెప్పకపోతే శిక్ష నాకు పడుతుంది. శిక్ష నాకు పడుతుంది. నేను డోర్ తెరవల. మందిరాలు డోర్ తెరిచి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డోర్ తెరవల. విశ్వాసం నుంచి కూర్చున్నారు అక్కడ. మందిరం డోర్ తెరిచి నేను శుభ్రం చేసే వాళ్ళకు ఒక పని అప్పచెప్పేసిన. వాళ్ళు తెరవల, వాళ్ళ పని చేయలే, వాళ్ళు లేటుకు వచ్చారు. శిక్ష వాళ్ళకి పడుతుంది. నీ విషయంలో దేవుణ్ణి ఎక్కడా కూడా నీ ద్వారా దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని దేవుని పని చేసి నువ్వు నీ ద్వారా దేవుడు ఘనపరచాలని ఆలోచన ఆయనకుంది. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, నీ ప్రవర్తన గురించి కొంచెం ఆలోచన చేయి. నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకో. సినిమాల చుట్టూ తిరగనవసరంలా, ఇంకేదో ఎక్కడికో తిరగనవసరంలా. నీ ఉద్యోగం చేస్తూ, నీ బిజినెస్ చేస్తూ, ఇల్లు కట్టుకుంటూ నువ్వు చేయవలసిన పనులన్నీ, నీ సొంత పనులన్నీ చేసుకో. దానికి బాగా సమయం కేటాయించు. దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. నాకెంత సమయం నువ్వు కేటాయిస్తున్నావు, నీకెంత సమయం కేటాయించుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయండి. 16 సంవత్సరాలు ఆగిపోయిందే, ఒకసారి ఆలోచన చేయండి దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి గురించి దేవుడు చక్కని మాట చెప్తాడు. నేను చదివిస్తాను చూడండి ఒకసారి. సెకండ్ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో గెహజీ అని ఎలీషా ఉంటారు. గెహజీ, ఎలీషా ఇద్దరు ఉంటారు. గొప్ప ప్రవక్త ఎలీషా. ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి, నేర్చుకోవడానికి, నెక్స్ట్ ఆయనలాగా అవ్వాలి ఈయన కూడా. నెక్స్ట్ ఈయన కూడా ఎలీషా లాగా అవ్వాలి ఈయన గెహజీ. ఈయన పని ఏంటి? దైవజనుడు గదిలోకి వచ్చిన ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయనకి ఏం చేయాలని ఆయన సమయం కోసం వెయిట్ చేయాలి ఈయన. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆయన ఎప్పుడు లెగుస్తాడా, ఆయనకి ఏమి సౌకర్యాలు చేయాలా, ఆయన ఏం తింటాడా అనేది చేయాలి. ఎందుకు అసలు ఈయనకి ఈ పోస్ట్ ఇచ్చాడు గెహజీకి అంటే, ఏలియా దగ్గర ఎలీషాలాగా ఉన్నాడు. ఆమేన్. ఏలియా దగ్గర ఎలీషాలాగా ఉన్నాడు. ఏలియా దగ్గర ఎలీషా 18 సంవత్సరాలు చేశాడు. ఏలియా చేతుల మీద నీళ్ళు పోసాడు. ఎన్ని సంవత్సరాలు పోసాడు? 18 years. 18 సంవత్సరాలు పోస్తే ఆ 18 సంవత్సరాలు పోసిన దాని విధానం బట్టి ఆయన ప్రవక్త అయ్యాడు. నీళ్ళు పోస్తా పక్క చూసుకుంటూ పోతే చేతుల మీద నీళ్ళు పడతాయా? పడు. కడుక్కునేవాడు చేతులకి చూసుకొని కడుక్కుంటే పోసేవాడు పక్కకు చూస్తే నీళ్ళు పడతాయా? పడు. పోసేవాడు చేతుల వైపు చూడాలి. 18 సంవత్సరాలు జాగ్రత్తగా చేశాడు.
150 మంది అక్కడ సేవకులు శిష్యరికం చేసే వాళ్ళు ఉన్నా ఎవరికి ఆ పోస్ట్ ఇవ్వకుండా ఎలీషాకు మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా. ఎలీషా కంటే ముందు వచ్చిన వాళ్ళు 150 మంది ఉన్నారు అక్కడ. ఈ 150 మంది శిష్యరికం చేసేందుకు వచ్చిన వారి కంటే కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయిన ఎలీషా గొప్పవాడా, 150 మంది గొప్పవాళ్ళ? ఎవరి ప్రవర్తన బాగుందండి? ఎలీషాది బాగుంది. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన గురించి కొంచెం ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలీషా గెహజీతో అంటాడు, ఏమంటాడంటే బైబిల్ రాస్తుంది 26వ వాక్యం 25వ వాక్యం, అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఇదే క్యారెక్టర్ మీలో కూడా కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళలేదే, ఎక్కడే ఉన్నా, ఇక్కడికి వెళ్ళి వచ్చా. సేమ్ క్యారెక్టర్ మీలో కూడా కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఎక్కడికి వెళ్ళి వచ్చా. ఏని గెహజీ బుద్ధులు అంటారు ఇవన్నీ. ఆడ ఎలీషా అంటాడు ఒక మాట, 26వ వాక్యంలో రాసింది, చదవండి ఒకసారి. మొదటి నుంచి చదవండి, 26వ వాక్యం మొదటి నుంచి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవల చెట్లను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయమా అటు రాసింది అక్కడ. ఇది సమయం. అండర్లైన్ చేసుకోండి. ఏమన్నా తప్పు చేశాడండి ఆయన? ఏమన్నా బూతులు ఏమన్నా మాట్లాడాడు గెహజీ? ఇప్పుడు దైవజనుడు ఏమన్నా సీరియస్గా మాట్లాడా? ఏం మాట్లాడాడు? తన మనసు అంతా ఏముందో తెలుసా? ఆస్తులు కూడబెట్టుకోవటం, ధనధాన్యాలు కూడబెట్టుకోవటం, వస్త్రాలు సంపాదించుకోవటం, పొలాలు సంపాదించుకోవటం, దాసదాసులను సంపాదించుకోవటం, ఆ మనసు తలుపుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఎలీషా ద్వారా, నా మనసు నీతో కూడా వచ్చింది, నా పేరు నువ్వు వాడుకున్నావు. ఏంటి ఈ పని? ఏంటి? నువ్వు గొప్పవాడవలసిన, నీ ద్వారా దేవునికి మహిమ రావాల్సి ఉంటే నువ్వు ఇలాంటి క్యారెక్టర్లో ఉన్నావు. అతనికి కలిగింది పోగొట్టే నేను యేసునామంలో రిటర్న్ నీకు వస్తున్నాను. కుష్టి. ఆమేన్. అంటే దీని అర్థమైందండి, శిక్ష పడింది. పడినట్ట పడలేదన్నట్ట? గడి చెప్పండి. పడిందా పడలేదా? శిక్ష పడింది. కారణం ఏంటో తెలుసా? అతను ఏం చేయని అవసరంలా. దైవజనుడు ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఎదురుగా గుమ్మం తలుపు తీయగానే ఎలీషా కనపడాలి దేవునికి. అనగా ఎలీషాకి గెహజీ కనపడాలి. ఇక్కడ ఎలీషా స్థానంలో దేవుడు ఉన్నాడండి అనుకోండి. తెరవగానే, డోర్ ఓపెన్ చేయగానే ఎవరు కనపడాలి? ఈయనకి గెహజీ కనపడాలి. కనపడ్డాడు, కరెక్ట్గా కనపడ్డాడు. ఆయన ప్రేయర్లో కూర్చున్నాడు. గెహజీ గుమ్మం ముందు లేనట్టు కనపడ్డాడు ఆయనకి. ఆయన ప్రేయర్లో ఉన్నాడు కదా. ఇప్పుడు నన్ను పిలవలే, ఏదో పని చేసుకుని రావచ్చు అని చెప్పేసి న్యాయమాన్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం కూడా వెండి, బంగారం, వస్త్రాలు లోపల పెట్టుకొని వచ్చాడు. 2-3 బస్తాలు లోపల పెట్టుకొని వచ్చాడు. ప్రేయర్ నుంచి లేచాడు. ఆయన వచ్చేది కనపడింది, వెళ్ళేది కనపడింది, ఇంట్లో పెట్టేది కనపడింది, ఏం చేసేది కనపడింది, డ్రెస్ ఇంట్లో పెట్టేది కనపడింది, అన్నీ కనపడింది. మళ్ళీ ఎరగనట్టుగా వచ్చి గుమ్మం ముందు మోకాళ్ళని ప్రేయర్ చేస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఎలీషా ఎచ్చటికి వెళితివి? దర్శనం అది. దేవుడు చూపించాడు ఆ వ్యక్తిని. ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎచ్చటికి వెళితివి, ఎక్కడికి వెళితివి అన్నప్పుడు, ఎచ్చటిగా పోలేదయ్యా, ఎక్కడికి వెళ్ళరా, నీ దాసుడైన నేను ఇక్కడే ఉన్నా నేను. ఆమేన్.
మనం కూడా చెబుతుంటాం, మీరు కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడ పోనయ్యా రైతులో నేను చిన్న మాట చెప్తాను మీకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్తలో ఒక్క నిమిషం, లూకా సువార్తలో సారీ, బైబిల్లో అక్కడ ఏమని ఉంటుందంటే, బైబిల్లో లేఖనాల్లో రాయబడిన ప్రకారం యేసు ప్రభు సిలువలకు వెళ్ళేటప్పుడు అపోస్తలుని గెచ్చమైన తోట గుమ్మం దగ్గర కూర్చోమని అంటాడు. ఎక్కడ కూర్చోమంటాడంటే గెచ్చమైన తోట గుమ్మంలో వారిని కూర్చోమని చెప్తారు. మీరు ఇక్కడే ఇచ్చటని కూర్చోండి అని ప్రభువు మాట్లాడతారు. ఇక్కడ చూడండి, 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వాక్యం. అంతటా యేసు వారితో గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు. ఏముంది అక్కడ? చదవండి ఒకసారి, అందరూ చదవండి ఒకసారి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. ఆమేన్. ఏం చెప్పిండండి? ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ చెప్పండి. వాళ్ళు చేయవలసిన పని ఏంటి? కూర్చోవటం వాళ్ళ పని. దేవుడు వాళ్ళకి పని చెప్పాడు. ఏం పని? కూర్చోండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోవటం వాళ్ళ పని. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చోవాలి, గుమ్మం దగ్గర మీరు కూర్చోవాలి. గెహజీ పని తెలుసా? గుమ్మం దగ్గర కూర్చోవాలి. ఎలీషా ప్రేయర్ రూమ్లో కూర్చున్నప్పుడు గెహజీ బయట గుమ్మం దగ్గర కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏమవుతుందంటే ఎలీషాలాగా గెహజీ అవుతాడు. ఈ అపోస్తులు కూడా అక్కడే కూర్చోవటం వల్ల యేసు ప్రభులాగా అపోస్తులు అవుతారు. అయ్యారు వాళ్ళు. గెహజీ గాల. ఆమేన్. హల్లెలూయా. కాలేదు. ఒక నిరీక్షణ నీకు ఉండాలి. సమయం ఇంకా రాలేదు, నా వల్ల కాదు, నాకు చాలా పని ఉంది అని తప్పించుకుని వెళ్ళిపోతే గెహజీకి శిక్ష పడింది. నీవు కూడా పడకుండా చూసుకో. సమయము కేటాయించకపోయినా శిక్ష పడుతుంది. ఎవరి కోసం సమయం కేటాయించాలి? గడి చెప్పండి. దేవుని కోసం. ఎందుకు? నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే సమయం కేటాయిస్తాడు. నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం దేవుడు సమయం కేటాయిస్తాడు. ఆమేన్. నీకు హెల్త్ బాగోకపోతే సమయం కేటాయించి ఆయనకున్న పనులను వదిలిపెట్టి నిన్ను బాగు చేయడానికి మాట సెలవిస్తాడు. సైన్స్ ప్రకారం చూస్తే ఒక్కసారి ఒక మాట మాట్లాడితే ఎన్నో క్యాలరీస్ బాడీలో కరిగిపోతాయట మాట్లాడితే. మనంత సమయం కేటాయించి కూడా నీ కోసం బాగు చేస్తాడు. నీ పిల్లల విషయంలో కేర్ తీసుకుంటాడు. నీకు అప్పులుంటే అప్పు తీరుస్తాడు. ఏది కావాలంటే అది దీనికి అన్ని సమకూరుస్తాడు. ఇంత సమయాన్ని నీకు కేటాయించినప్పుడు యేసయ్య కోసం సమయం కేటాయించావు. ప్రమాదం, శిక్ష పడుతుంది. చూద్దాం బైబిల్లో. నా ప్రియ దేవుని బిడ్డలారా, 90వ కీర్తన 8వ వాక్యం చదవండి.
చదవండి ఒకసారి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అమ్మాయి, నువ్వేదో అనుకుంటున్నారు కానీ మీరు బాప్తీసం చేసుకున్నా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఉపవాసం ఉంటున్నా, సూపర్ పేపర్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ పరలోక రాజ్యం నీకు కన్ఫర్మ్గా ఖచ్చితంగా దేవుడు ఇవ్వడు. దేవుడికి సమయం కేటాయించాలి, మందిర పరిచర్యలో నువ్వు కేటాయించాలి, దేవుని పరిచర్యలో కేటాయించాలి. దేవుని కొరకు నువ్వు ఎంత సమయం కేటాయించినది లెక్క దేవుని దగ్గర ఉంటుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? దేవునికి లెక్క చాలా అవసరం. బైబిల్ చెప్తుంది, లెక్కప్పు చెప్పాలని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యం. మరియు ఆయన దృష్టికి కనబడని దుష్టము ఏమీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు లెక్క చెప్పలే లేదా? ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఏమన్నది అక్కడ? మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో లెక్క చెప్పాలి. నువ్వు రోజుకి 24 గంటలండి, రోజుకి 24 గంటలు. ఈ 24 గంటల్లో నువ్వు వెళ్తున్న చర్చి కోసం ఎన్ని గంటలు ప్రేయర్ చేస్తున్నావు? చేసే ప్రార్థనలో కూడా నీ ఫ్యామిలీ కోసమే ఎక్కువ ఉంటుంది. ఉంటుందా ఉండదు? గడి చెప్పండి. ఉంటుందా ఉండదు? నీ అప్పుల కోసం ఉంటుంది, నీ హెల్త్ కోసం ఉంటుంది, నీ ఉద్యోగం కోసం ఉంటుంది, నీ బిజినెస్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ సమయము నీకు ఇచ్చినట్ట, నీదన్నట్ట, దేవునిదన్నట్ట? నీ పిల్లల కోసం చేసావు, నీదే. అవునా కదా? నీ పిల్లల కోసం చేసావు, నీదే. నీ ఉద్యోగం కోసం చేసావు, నీదే. నీ బిజినెస్ కోసం చేసావు, నీదే. ఇవన్నీ నీ కోసమే చేసుకుంటున్నావు. ఎందుకు? దేవుడు టైము కేటాయించి నన్నకి అన్నిటిలోంచి విడుదల దాయిచ్చమని నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. అవునా కదా? చేస్తున్నావు. సంఘ పరిచర్య గురించి, సంఘ సరిహద్దుల గురించి, మినిస్ట్రీ సరిహద్దుల గురించి, అనేకమైన ఆత్మల భారం కలిగి, ఇది సమయం దేవుడిది. ఇది సమయం. ఈ సమయం కోసం ఏమైనా ప్రేయర్ చేస్తున్నావా? వీటి కోసం ఎంతసేపు నువ్వు చేస్తున్నావు? ఎంతసేపు దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు? ఇది లెక్క అడుగుతాడు. ఒకరోజు నువ్వు నిలబడినప్పుడు ఆయన ఎదుట చక్కగా చెప్తాడు ఆయన. నీ వీడియో ఒకసారి ప్లే చేద్దామమ్మా అంటాడు. నీ వీడియో ఒకసారి ప్లే చేద్దామయ్యా అంటాడు. ఎన్నిసార్లు కోప్పడినావు? ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబడి చేసావు? ఎన్నిసార్లు దైవజనం మీద తిరుగుబడి చేసావు? ఎన్నిసార్లు సంఘం మీద తిరుగుబడి చేసావు? ఎన్నిసార్లు దేవుని కోసం నువ్వు తిరుగుబడి చేసావు? దేవుని వైపు తిరగకుండా తిరుగుబడి చేసావు? ఇవన్నీ వీడియో టెలికాస్ట్ అవుతుంది. మనలాగా మిషన్ అవసరం ఆయనకి. చక్కగా నీ ఎదుట చూపిస్తే చదవండి. 90వ కీర్తన 8వ వాక్యంలో ఏడ కనపడుతుంది చూడండి, టెలికాస్ట్ చూడండి ఒకసారి. నీ గురించి, నా గురించి మొత్తం కూడా ఆయన వీడియో రికార్డు ఉంది అక్కడ. చదవండి ఒకసారి 8వ వాక్యం. ఇప్పుడు ఏడుంది ఆయన వీడియో? మన వీడియో మొత్తం ఎక్కడుంది? ఆయన ముఖకాంతిలో ఉంది. ఇట్లా చూస్తాడు, ఒకసారి చూసుకొని ఇది అంటాడు. మొత్తం కనపడుతుంది, నీ చరిత్ర అంతా కనపడుతుంది. శిక్ష ఈజీగా పడిపోతుంది. నువ్వేమి చేయనవసరంలా. నువ్వు సమయము కేటాయించలేదా ప్రమాదమే. శిక్ష కన్ఫామ్గా పడుతుంది. పరలోక రాజ్యానికి పోతానని సంకలు ఎగరైన అవసరం లేదండి. దేవునికి సమయము కేటాయించకపోతే ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యం లేదు. నువ్వు దేవుని కోసం సమయం కేటాయించాలి, దేవుని పరిచర్య కోసం సమయం కేటాయించాలి, దేవుని కార్యాల్లో సమయం కేటాయించాలి. ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, సమయం ఇంకా రాలేదు అని ఇళ్లలో పడుకున్నారు. అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు, వాళ్ళందరూ బిజినెస్ చేసుకున్నారు, అన్ని పనులు వాళ్ళు చేసుకున్నారు. దేవుడు సీరియస్ అయిపోయి అంటున్నాడు. ఆయన 2వ వాక్యం ఉంది, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం ఉంది. యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు.
సమయం ఇంకా రాలేదా అని మాట్లాడుతున్నాడు. ఎంత జాగ్రత్తగా నీవు బ్రతుకుతున్న 24 గంటలు, రోజుకి 24 గంటలు. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనుడి గురించి నేను పొద్దున ఆలోచించాను. అసలు సమయం కేటాయించిన దైవజనుడు ఎవరు ఉన్నారని చెప్పేసి ఆలోచన చేస్తే మన హెబ్రోన్ వ్యవస్థాపకులు భక్త్ సింగ్ గారు 24 గంటల్లో 22 గంటలు దేవునికి సమయం కేటాయిస్తాడట ఆయన. ఎన్ని గంటలు చెప్పండి గట్టిగా? 22 గంటలు. మిగిలిన 2 గంటలు ఏం చేస్తాడు తెలుసా? మీటింగ్స్ అన్నీ చూసుకుంటాడంటే కారు వేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ భోజనాలు అయిపోతున్నాయి, ఎక్కడ భోజనాలు రెడీ ఉన్నాయని చూసుకొని అందరికీ ఈయన అసలు ఏం చేయడు, నిలబడి చూస్తుంటాడు. బాబు అన్నీ చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పిలిచేటప్పుడు పగలపిస్తే బాగుంటుందా దేవుని కార్యాలకి? లేకపోతే ఎప్పుడు పెడితే అప్పుడు మంచిగా ఏసీ వేసుకొని, వినండి నా వైపు, ఏసీ వేసుకొని, మంచి ఎండాకాలం అండి, ఏసీ వేసుకొని పగలపూట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం టైంలో ఏసీ వేసుకొని ఉంటున్నాం. ఏసీ వేసుకున్నప్పుడు నాలాంటి దైవజనుడిని తలుపు కొట్టేసి బాబు దేవుని పని ఉంది వెళ్దాం రా అని చెప్పేసి పిలిస్తే రాగలవా? ఇక్కడ చెప్పు, రాగలవా? రాలేవు. నేను చెప్తున్నాను, నన్ను దేవుడి సేవకు పిలిచినప్పుడు నేను పండుకున్న సాపేసుకొని నేను పండుకున్నప్పుడు, స్టార్టింగ్ దినాల్లో నేను పండుకున్నప్పుడు మంచి నిద్రలో ఉన్నా, ప్రేయర్లో ఉన్నా. నేను 3 సంవత్సరాలు నేను బైబిల్ చదివిన తర్వాత 3వ సంవత్సరం అయిపోయిందని నాకు తెలుసు. ఈ రోజుతో అయిపోతుందని దేవుడి దర్శనం కనపడింది. ఈరోజు నీ బైబిల్ అయిపోయిందిరా, నువ్వు చదవటం అని చెప్పేసి దేవుడు నాతో చెప్పారు. నేను పండుకున్న తర్వాత అర్ధరాత్రి 12-1 గంటప్పుడు వచ్చి రా నా పని చేతి కానీ నా ముందు నిలబడ్డాడు ఆయన, వైట్ రైస్ వేసుకొని వచ్చి. ఆమేన్, హల్లెలూయా. 12-1 గంటకు వచ్చి నేను సాప్ మీద పండుకుంటే వచ్చి కొట్టి లేపి నన్ను ఫాలో అన్నాడు. అది అనుకూల సమయం అండి? చెప్పండి గట్టిగా, అనుకూల సమయమా? నేను అనొచ్చు కదా, ఈ టైం కాదు కదా, రేపొద్దున వెళ్తే బాగుంటుంది కదా, ఇప్పుడు వెళ్ళటమేంటి అనొచ్చు కదా. నేను అనలేదు. బైబిల్ తీసుకున్నా, సంకన పెట్టుకున్నా, బయలుదేరా. ఈ రోజున నిజంగా చెప్తున్నా, నేను ఆలోచించలేను. అనేకులు నా ద్వారా రక్షించబడటం కానీ, అనేకులు బ్రతకటం కానీ, ఆదరణ కలగటం కానీ, దేవుడు నన్ను ఆ దినమున దేవుడు ఆ టైంలో నన్ను పిలవకపోతే నేను ఒక్క మాట ఈ టైం కాదు కదా రేపొద్దున వస్తాను నేను కనుక అన్నట్టు ఈ స్థితి నాకు వచ్చేదేనా? అనుకూల సమయంలో నేను పిలవడైనా ప్రతికూల సమయంలో నేను పిలుస్తాను. మంచి ఏసీ వేసుకుని చక్కగా పండుకున్నప్పుడు, భయంకరమైన ఎండ ఉన్నప్పుడు పని చేద్దాం వస్తావా? రెడీ అయినప్పుడు మీరు మారు మాట మాట్లాడితే శిక్ష కన్ఫర్మ్ పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నా, భయంకరమైన ఎండలు కాస్తున్నా దైవజనులకు విరామం లేకుండా తిరుగుతారు. విశ్వాసులను అడిగితే ఏమంటారు తెలుసా? సమయం ఇప్పుడు కాదు కదా, ఈ ఎండ బాగుంది కదా, తర్వాత పోతుంది అని ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటారు. కానీ దైవజనుడు అలా తప్పించుకోవడానికి వీలు పడదండి. సమయం అనక అసమయం అనక తిరుగుతూనే ఉంటారు. ఈ జనుల ప్రవర్తన ఆలోచన చేయండి, నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, టెలికాస్ట్ అవుతుంది నీ గురించి. ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది? తెర ఏంది తెలుసా? ఆయన ముఖమే తెర. చదవం ఒకసారి 91 కీర్తన 8వ వాక్యం ఒకసారి చదవండి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. తెరైందండి, ఆయన ముఖమే కనబడుతుంది. ఒక సామెత ఉంటుంది, ఇంత బతికి ఇంటెనక తెచ్చినట్టుందంట. ఇంత బతికి ఇంటెనక తెచ్చినట్టు. ఇంతకాలం బట్టి దేవుని నమ్ముకొని దేవునికి సమయం కేటాయించకపోతే నీ వీడియో మొత్తం కూడా యేసు ప్రభు ముఖంలో కనపడుతుంది.
కనబడినప్పుడు నా వల్ల కాదయ్యా నేను చేయలేదని నువ్వు అన్నా కానీ ఆ ప్లేస్ని, ఆ ప్రాంతాన్ని, ఆ పరిసర ప్రాంతాన్ని, నీతో కలిసి తిరిగిన జనములను, నువ్వు చేస్తున్న ఉద్యోగరీత్యా ఎక్కడైతే ఉందో అది అంతటినీ ఒక్కసారి పిలుస్తాడు ఆయన. నీ ముందర పెట్టేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఆ జనాలు చచ్చిపోయారులే, వాళ్ళు లేరులే, ఆ ప్రాంతాలు లేరులే, ఆ బిల్డింగ్లు పడిపోయినా అనుకోవచ్చు. మొత్తం లేని వాటిని ఉన్నట్టుగా ఉన్నట్టుని లేని వాటిగా పిలుస్తూ దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఒకసారి గుర్తుపెట్టుకోండి, లెక్కప్పు చెప్పాలి దేవునికి. చెప్పలా వద్దా? చెప్పలా వద్దా? నేను చెప్పనని అనగలిగిన దమ్ము ధైర్యం కలిగినాడు ఉన్నాడా ప్రపంచంలో? కోట్ల పడిగెత్తినోడు కానీ, ధనధాన్యాలు ఉండేవాళ్ళు కానీ, ఆస్తులు పాస్తులు స్థిరాస్తులు ఉండేవాళ్ళు కానీ, పేరు ప్రఖ్యాతులు కలిగినోడు కానీ, ఎవరైనా సరే నేను చెప్పను అని మనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మీరేమైనా ఆలోచిస్తున్నారట? ఎవ్వడు ధైర్యం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి, దేవునికి లెక్కప్పు చెప్పాలి. దేని గురించి? దేవునికి ఎంత సమయం కేటాయించావు, దేవుని పనులకి ఎంత సమయమును కేటాయించావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఫస్ట్ రోజు మీటింగ్ రోజున నేను ప్రేయర్లో కూర్చున్నా. ఉదయం పండుకొని ప్రార్థన చేసిన, దండం పెట్టి పండుకొని ప్రార్థన చేసిన. చేస్తాయన్నాడు, భయపడకు, ఊరుకుని చూడాలి. నేను ఎవరిని బతిలాడు రమ్మని, ఖచ్చితంగా రావాలని బతిలాడు. ఫోన్లు 2-3 చేసి ఉంటాను దైవజనుడికి, విశ్వాసులు ఎవరిని బతిలాడు. 4 రోజులు దేవుడు మెరికలుగా దేవుడు చేశాడు. తినుడు తాగుడు మానేపించిండు నన్ను. నాతో అన్నాడే, మానేస్తావా అన్నాడే. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? నేను సమయాన్ని కేటాయించాలి. నేను దేవునికి సమయాన్ని, తినుడు తాగుడు అనేది మానేయాలి. నేను మానేస్తేనే ఇక్కడ జరుగుతుంది. నేను మీలాగా తింటూ తాగుతూ మీ పనులు చేసుకున్నట్టుగా నేను కూడా నా పని చేసుకుంటూ పోయారనుకో, జరగవు, ఫెయిల్ అయిపోతాయి. నాతో ఖండితంగా చెప్పాడైనా, మీలాగా చేస్తావా అన్నాడు. చేస్తాయ్యా. నిద్రపోదామని అనుకున్నా, కన్నులకు నిద్ర రాలే. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, యేసయ్య సాక్షి చెప్తున్నా, నా దేవుడు ఇప్పటి వరకు నన్ను ఎన్నడూ ఫెయిల్ చేయలేదు. నేను దేవుని పనిలో నిలబడినంత కాలం కూడా ఇప్పటి వరకు డబ్బులు లేకుండా మొదలుపెట్టిన, విశ్వాసంతో మొదలుపెట్టిన, పాంప్లెట్లు కొట్టించి ప్రింట్ అయ్యి అక్కడ ప్యాక్ చేసి ఉన్నాయి, డబ్బులు లేవు, కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఒక ఆయన టయానికి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అయ్యా ఏంటి మీటింగ్స్ అన్నావు కదా, ఒకసారి నా ఫోన్లో చెప్పిన మరి ఏమైందంటే, పాంప్లెట్ రెడీ అయి ఉన్నాయ్యా, మరి వచ్చేటప్పుడు పట్టుకుని వస్తారా, డబ్బులు కట్టేసారా అన్నాడు. దానికోసం ప్రేయర్లో కూర్చున్నాయ్యా. అప్పుడు అన్నాడు ఆయన, నేను కట్టి ప్యాక్ చేసి నేను పంపిస్తాను. నేను అటు రావేది కాదు, కానీ నేను వెళ్తున్న హైదరాబాదు, మీకు ఖమ్మం పంపిస్తాను. ఆయన ప్యాక్ చేసి ఖమ్మం పంపించాడు. పాంప్లెట్లు వచ్చినాయి, కానీ ప్రేయర్స్ చేసుకుంటాము. ఆయన పని ఆయన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యమే. కానీ ఆ మీటింగ్స్కి ఆయన రమ్మని బతినాడని, కానీ ఆయన రాలేదు. ఖచ్చితంగా రాయాలంటే 15,000 మందికి ఆయన అధికారి. ఎంతమందికి? 15,000 మందికి అధికారి. ఆయన రాలేదు. ఆయన వస్తాడేమో అనుకున్నానే, కానీ ఆయన రాలేదు. నా ప్రియ దేవుడు, ఆయన అన్నాడు నాతో ఒక మాట, నాకు అర్జెంట్ పనికి నేను వెళ్ళాలయ్యా, 15,000 మందికి ఎన్నో కోట్లు డబ్బులు పంచాలి, నేను బోనస్ ఇవ్వాలి అందరికీ. ఈ రెండింగ్ వచ్చింది మాకు, అందరికీ నేను లెక్క చూసి అందరికి బోనస్ ఇవ్వాలి, రావైతే కదయ్యా, కానీ దేవుని పని కదా, నేను సమయం కేటాయించి నేను ఇచ్చి వెళ్ళిపోతాను. ఆమేన్.
హల్లెలూయా. మన పనులు పక్కా పెట్టాలండి. మన పనులు పక్కగా పెట్టి దేవుని పని చేయడానికి మనసు కలిగి ఉండాలి. నా వల్ల కాదు, నేను రాను, నేను తర్వాత చేస్తాలే అని ముఖం అంతా ఒక రకంగా పెట్టుకుంటే లెక్కప్పు చెప్తామని గుర్తుపెట్టుకో. ప్రజలో ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 139వ కీర్తన. మొదటి వాక్యం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆమేన్. మనం తెలుసా యేసయ్యకి? ఇక్కడ చెప్పండి, నువ్వు తెలుసా యేసయ్యకి? తెలుసు, నువ్వు తెలుసు. కింద వాక్యం చదవండి. నేను కూర్చుంటయు లేచుటయు నీకు తెలియను. ఒకసారి ఆగండి. నేను కూర్చుంటయు లేచుటయు తెలియదు. ఇది దావీదు కీర్తన. నన్ను పరిశోధించేవయ్యా, నా గురించి బాగా తెలుసుకున్నావు. నేను కూర్చునేది నీ కోసమే, పని చేయటానికి. నేను నీ పని చేయటానికి లెగుస్తా. దావీదు చూడండి ఎట్లా చెప్తున్నాడు. నేను కూర్చునేది నీ పని కోసమే, నేను లేచేది కూడా నీ కోసం. ఇక్కడ చూడండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును, నేను ఏమైనా తలంపు కలిగి ఉన్నానో, ఏమైనా ఆలోచిస్తున్నానో, ఆ తలంపు దేవుడికి తెలుసట. అంటే తలంపు పుట్టక మునిపే అంటే ఎవరి గురించి తలంచుతాడు ఆయన? దేవుడి గురించే. ఆమేన్. దేవుడి గురించే తలంచుతూ ఉంటాడు, దేవుడి గురించే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కూర్చున్నా, లేచినా, పండుకున్నా ఇదే పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకో. మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకో. దేవుడు నీకు సెలవిచ్చిన ఈ వాక్యాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి గుర్తుపెట్టుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆయనకి సమయాన్ని కేటాయించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వచ్చివండి, మీరు వచ్చారు అనుకోండి, మీరు వచ్చారు ఇక్కడ ప్రేయర్కి. మీరు కూర్చోండి అమ్మ వస్తానని చెప్పేసి నేను ఇప్పుడే 10 నిమిషాలు వస్తానని వెళ్ళిపోయారు అనుకోండి. వెళ్ళిపోయి ఇక రాలా, బాధపడతారా లేదా? నాకు బాధ లేదని చెప్పగలుగుతారు మీరు ఎవరన్నా? మీకు నేను సమయం కేటాయించకపోతే మీరు అంత బాధపడుతున్నారు. దేవునికి నువ్వు సమయం కేటాయించకపోతే ఆయన ఎంత బాధపడతాడు? దేవుని కార్యాలకి, దేవుని ప్రార్థనకి, మీటింగ్స్కి, అన్ని విషయాలలో నువ్వు దేవుని కొరకు ఇదిగో నేను కేటాయించి, నేను సమయం కేటాయించాను చెప్పగలిగే మనసు నీకు ఉంటుందా? ఆమేన్. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు ఎంత కేటాయించడం అనేది అవసరం. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, దావీదు చెప్తాడు ఒక మాట. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా నేను నీకు ఒక మందిర స్థలం చూడకుండా నేను మంచం ఎక్కను. మందిర స్థలం కేటాయించాలి, దాన్ని కొనాలి, ఆ తర్వాతే నా బెడ్రూమ్లోకి వెళ్తాను. అప్పుడు దాకా నేను వెళ్ళను అంటాడు ఒక చోట దావీదు. నేను కేటాయించిన తర్వాతే, దేవుని మందిర స్థలం చూశాకే, నేను దేవుని కొరకు అన్నీ చక్కగా పెట్టిన తర్వాతే నేను వెళ్తా అంటాడు. అన్నీ చక్కగా పెట్టిన తర్వాతే సొలొమోను మహారాజు దేవుని మందిరం పెట్టాడు. దేవుడు దావీదు ద్వారా కేటాయించుకున్నాడు అది. ఆమేన్. హల్లెలూయా. మనకి ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు గుర్తుపెట్టుకొని దేవుని వైపు చూస్తూ అని నిన్ను నువ్వు పరీక్ష చేసుకో.
ప్రభువు నీకు సెలవిచ్చిన మాటను గుర్తుపెట్టుకుని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే నిన్ను ఆయన విడిచిపెట్టాడు. నీ కొరకు దేవుడు సమయం కేటాయించి నీకు అన్ని పనులు చేయాలని అనుకుంటారనుకోరు మనం అందరం అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటాం. కానీ దేవుని కొరకు మాత్రం సమయం కేటాయించు. ప్రమాదం వాటిల్లే సమయంలో మాత్రం అయానికి కేకేస్తాం. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం బైబిల్ 137వ కీర్తన 6వ వాక్యం. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిన యెడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన యెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, యెరూషలేము అంటే సంఘం. యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? సంఘం అంటే పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధుల సహవాసాన్ని జ్ఞాపకం తెచ్చుకోకపోతే నా ముఖ్య సంతోషం కంటే యెరూషలేమును హెచ్చుగా ఎంచని యెడల నేను మోగవాడిన ఊదును కదా. ఏమవుతానండి ఆయన? నా నాలుక అంగిటి అంటుకో అంటే ఆయన అర్థం ఏంటి? మాట పడిపోతాడు, మగవాడిని అయిపోతా. ఆమేన్. 5వ వాక్యం చూడండి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన యెడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును. పరిశుద్ధుల సహవాసాన్ని మర్చిపోతే దేవుని కార్యాలు పరిశుద్ధులే చేస్తారు. చేస్తారా? వాళ్ళే చేస్తారు. వాళ్ళలో నువ్వు కనబడకపోతే నీ కుడి చేయి తన నేర్పును మర్చిపో. నీ కుడి చేయి నీకు పని చేయకపోతే నువ్వు ఎలా పని చేయగలుగుతావండి? మన మధ్య ఒక ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ రాకుండా రైట్ సైడ్ వచ్చింది. భోజనం ఎట్లా చేస్తాడు? నేను వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి, ఆయనకు బాగలేదని పిలిపిస్తే వెళ్ళాను. ప్రార్థన చేసి ఇప్పుడు మంచిగా అయ్యాడు. నేను వెళ్ళిన టైంలో ఆయన భార్య ఎదురుగా కూర్చొని ఆయనకు చైర్ వేసింది, ఈమె కూడా చైర్ వేసుకొని ఆమె కుడి చేతితో భోజనం పెడుతుంది. రియల్ అది. ఈ వాక్యం గుర్తొచ్చింది. నేను ఆయనతో అన్న ఒక మాట, మీరు దేవుడి పనులు చేయరా? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మాట తడబడుతూ ఏమన్నాడంటే, నాతో కేటాయిస్తాను కానీ మొదలు పెడతాను కానీ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాను నేను. అప్పుడు నేను అందుకే మీ కుడి చేయి తన నేర్పును మర్చిపోయింది, అందుకే మీ కుడి చేయి పని చేయట్లేదన్న. ప్రైజ్లో ఇప్పుడు డబ్బులు ఎవరికైనా ఇవ్వాలండి, ఎడం చేతి ఎత్తువా కుడి చేతి ఎత్తారా? ఎడం చేతి ఎత్తనం అనుకో, ఎదుటివాడు ఏమంటాడు? ఇది తీసుకునేవాడు ఆ చేతి ఏమంటాడు? ఆ చేతి ఇవ్వాలి. ఆ చెయ్యి అంటే అర్థం ఏంటి? కుడి చెయ్యి. ఆ చేతితో ఇవ్వండి అంటాడు. అంటే అర్థమైంది దేనికి? ఆ కుడి చెయ్యి ఒక బ్లెస్సింగ్స్ అన్నట్టు. దానితో దీవించేటప్పుడు కూడా కుడి చేపెట్టి దీవితవా ఎడ చేపెట్టి దీవితవా? దాని నేర్పును మర్చిపోతుంది. దానికి ఉన్న బ్లెస్సింగ్స్ అంతా కూడా వెళ్ళిపోతాయి. ఉండదు కదా, పని చేయకుండా అయిపోతుంది. అందుకే దీని అర్థం ఏం తెలుసా? అంగిటి అన్నది అక్కడ కుడి చేయి అందాల్సింది. ఒక రకం చెప్పాలంటే దీన్ని, ఒక రకం చెప్పాలంటే నోరు పడిపోవటం, చేయి పని చేయకపోవటం అంటే దీని మీనింగ్ ఏందో తెలుసా? మన అర్థంలో చెప్పుకోవాలంటే మీనింగ్ తెలుసా? పెరాలసిస్ స్ట్రోక్. ఏ మీనింగ్ ఇది? పక్షవాతం అన్నట్టు. ఇది వస్తే చేయి పని చేయదు, నోరు కూడా పని చేయదు. అసలు రాకూడదు అది ఎవరికి. మర్చిపోతాం. పరిశుద్ధుల సహవాసాన్ని మర్చిపోతాయి. నిన్న ఆయన మర్చిపోతాడు. నిన్న ఆయన మర్చిపోయిందంటే దేనికి పనికిరావు. ఎందుకండి
ఇందాక చెప్పాను నేను, ఇంత బతికి ఇంటి వెనుక తెచ్చినట్టుగా. ఇంతగా నువ్వు దేవుని సేవ చేస్తూ, ఇంతగా నువ్వు దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిని నిలబడి కరెక్ట్గా లేకపోతే, దేవుని సన్నిధిని నిలబడకపోతే నీ ప్రమాదం ఎంత భయంకరం ఉంది చూడండి, ఎంత శిక్ష పడుతుంది చూడండి. వాడికి ఒక కుష్ఠవ్యాధి వచ్చింది గెహజీకి, ఇక్కడేమో పెరాలసిస్ స్ట్రోక్ అని దేవుడు చెబుతున్నాడు. ఎంత ప్రమాదం. 139 కీర్తన చూడండి, 3వ వాక్యం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసినావు, నా చర్యలన్నీ నువ్వు బాగుగా. చర్యలంటే జర్నీ, చర్యలంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, అంత కరెక్ట్గా చర్య, పరిచర్య, నీ లైఫ్లో ఉండే జరిగే చర్యలన్నీ అన్నింటినీ దేవుడు బాగా తెలుసుకుంటున్నాడు. దేవుడికి ఇంకో మాట కూడా తెలుసండి, బైబిల్ రాసిన 4వ వాక్యం ఉంది, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపై నీవేం మాట్లాడతానో కూడా నీకు తెలుసట. అంటే దేవుడికి తెలుసు. మాట అనేది ఏం మాట్లాడతాం అనేది, ఈరోజు నువ్వు ఏం మాట్లాడతాం అనేది, మీరు ఏ రోజు ఏమి మాట్లాడాలో అన్నీ కూడా ఇవి రాకముందే ఆయనకే తెలుసు. ఏడు తప్పించుకుంటారు మీరు? తప్పించుకుంటామని ఉందా? తప్పించుకోగలరా? తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు, పండుకునేది తెలుసు, కూర్చునేది తెలుసు, లేచేది తెలుసు, ఏం చేసేది తెలుసు, ఈరోజు ఏం చర్యలు చేస్తావన్నీ తెలుసు. నీ మాట ఈరోజు ఏం మాట్లాడాలో ఈవినింగ్ దాకా నిద్రపోయేంత వరకు ఏమేం మాట్లాడతావు కూడా అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు. అవి రాకముందే తెలుసట. ఈరోజు ఏం మాట్లాడతావు, ఈరోజు ఏం మాట్లాడతావు మొత్తం రికార్డు ఉంది ఆయన దగ్గర, ఫ్యూచర్ రికార్డ్ అన్నట్టు ఇది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సమయము కేటాయించకపోతే ప్రమాదం వాటిల్లే గడియలు ఉన్నాయి. శిక్ష పడిన తర్వాత తిరిగి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవునికి సమయం కేటాయించాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం బైబిల్లో నుంచి ఇంకో మాట, 5వ వాక్యం చూడండి ఒకసారి. 4వ వాక్యం చదవండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసట. అక్కడ దాకా ఎందుకంటే మీరు ఇంకా థింక్ చేస్తే, ఆలోచన చేస్తే, అప్పుడప్పుడు మీరు ఏమన్నా అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే లోపలనే నా దగ్గరకు రాగానే మీరు నాకేం చెప్పరు కదా, రాగానే చేయి పెట్టుకుని ఏమంటాడు, ఈరోజు నాతో మాట్లాడాలి అనుకున్నావు కదా అని ఇక్కడ రికార్డ్ అవుతుంది. నువ్వు ఆడనుకున్నది ఎక్కడెందుకు నాకు చెప్తాడు? ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలయ్యా నువ్వు అనుకున్నావు కదా, అక్కడ అనుకున్నది ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అవునా కదా? ఇక్కడ బయలుపరుస్తాడు. ప్రార్థన అయిపోయింది, నువ్వు వస్తావు, లేదా నువ్వు ప్రేయర్లో నువ్వు కూర్చున్నావు, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఫస్ట్ రోజు ప్రేయర్లో ఇక్కడ కూర్చున్నప్పుడు మైకి తీసుకుని మధ్యలోకి వెళ్ళిపోయినా ఒక పాపతో మాట్లాడుతున్నా నేను. చనిపోదాం అనుకుంటున్నావు కదా, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావు కదా. తర్వాత అడిగా ప్రేయర్ అయిపోయాక, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయమ్మా అంటే రోజు అనుకుంటున్నా అంటున్నా. రోజు అనుకుంటానంట చచ్చిపోదామని, నేను ఎందుకు బతకాలని. అంటే మన తలంపు రాకమునిపే, మనం అనుకునేది రాకమునిపే ఆయనకి ముందుగానే పూర్తిగా తెలుసు ఆయనకి. ఆమేన్. ఏంటి దేవునికి సమయం కేటాయించి ఎందుకు ఇంత బతికి ఎందుకు? చక్కగా ఐరన్ డ్రెస్సులు వేసుకొని, మంచి మంచి చీరలు కట్టుకుని, మంచి మంచి ప్యాంటు చొక్క వేసుకొని తిరగటానికే, ఒంటి మీద బట్ట మీద మట్టి పడకుండా తిరగటానికే. దేవుని పని చేస్తూ అందులో నిమగ్నమై అందులోనే ఉండిపోయినాం అనుకో, ఒకరోజు యేసయ్య పిలుస్తాడు, రా వెళ్దాం పైకి అంటాడు. తీసుకెళ్ళి అక్కడ నేను కనపరుస్తాడు. ఆమేన్. ఇక్కడ శాశ్వతం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 50 బతకొచ్చు, 70 బతకొచ్చు, 80 బతకొచ్చు. నువ్వు బతికినతే ఇక్కడ ఏముండదు. ఇక్కడ అందరు నీ గురించి, కొందరు నీ ముఖం ముందు ముఖస్థుతిలాగా నీ గురించి మాట్లాడతారు. తర్వాత నువ్వు పోయిన తర్వాత నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. ఇది కాదు మనకు కావాల్సింది, ఈ చరిత్ర కాదు మనకు కావాల్సింది. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అది కావాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నాకు సమయం కేటాయిస్తే బాగుండు, వాళ్ళ కోసం నీ సమయం కేటాయించాలి. దేవుడి ఉద్దేశం.
ఆమేన్. హల్లెలూయా. చదవండి, బైబిల్ చదవండి. 5వ వాక్యం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. కనబడిందా? వెనకున్నాడట, ముందున్నాడట. ఏమన్నాడు ఆయన? ఇంకా నన్ను ఆవరించు, చుట్టూరు ఉన్నాడు. ఇక ముందున్నాడు, వెనుకున్నాడు. చుట్టూ ఆవరించడం అంటే చుట్టూరు రౌండ్ అప్ చేశాడు. ఇక ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు మధ్యలో ఉన్నాడు. ముందున్నాడు దేవుడు, వెనుకున్నాడు దేవుడు, రౌండ్ చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? మధ్యలో ఉన్నాడు. నువ్వు అలా ఉండాలనుకుంటే దావీదులాగా సమయం కేటాయించాలి. దావీదులాగా దేవునికి నువ్వు సమయం కేటాయించినప్పుడే దేవుడు నీకు ముందర ఉంటాడు, దేవుడు నీకు ముందర ఉంటాడు, వెనక కూడా ఉంటాడు, చుట్టూ ఆవరిస్తాడు. దేవునికి సమయం కేటాయించాలి. ఆమేన్. హల్లెలూయా. అది రిసీవ్ అనాలి. నేను కూడా ఉంటానయ్యా, నేను కూడా ఉంటానయ్యా, నన్ను కూడా తయారు చేయ్యా అని అలా ఉండిపోవాలి. ప్రభువు నీకు సెలవిచ్చిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బైబిల్ చదువు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇలా ఉన్నవయ్యా, ఈ తెలివి సూపర్ ఉందయ్యా, నాకు ఇలాంటి తెలివి నాకు ఇచ్చావయ్యా, నాకు ఎంత బాగుందో అన్నాడు. మీకుందండి ఈ తెలివి? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి చెప్పండి గట్టిగా. ఎట్లాంటి తెలివి ఉందా మీకు? ఉందా లేదా? నోరు తెరవండి. కొంత నోరు తెరవట్లే. స్తంభం మీద గొడ్లకు చూసిన చూస్తే నాకు సంబంధం లేదు, శిక్ష పడుతుంది. ఉందా లేదా? మరి ఎప్పుడు సంపాదించుకుంటారు? ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ పెట్టుకుని సంకలో పెట్టుకుని వచ్చినంత మాత్రాన, మంచి డ్రెస్ వేసుకుని వచ్చినంత మాత్రం రాజ్యానికి వెళ్తారని ఇప్పుడు ఊహల్లో వెళ్ళబాకండి. ఈ తెలివి మీకు లేకపోతే తెలివి లేదని తీసుకెళ్ళిపోయి కూడా అందులో వేస్తాడు, అగ్నిగుండం. తప్పించువాడు ఎవ్వడు ఉండడు. ఇక శిక్ష పడితే తర్వాత దాన్ని రిటర్న్ తీయాలంటే ఆయన తీయడేక ఫైనల్. అది ఎందుకు అసలు మనం సేవ చేసేది? ఎందుకు దేవుణ్ణి నమ్ముకొని, ఎందుకు నమ్ముకోకుండా చక్కగా విగ్రహాలు పెట్టుకొని బైబిల్ చెప్తుంది, బొమ్మలు పెట్టుకొని పూజించమని చెప్తుంది బైబిల్. చదవండి బైబిల్. ఎహెజ్కేలు గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథం 20:39 వాక్యం. ఎహెజ్కేలు గ్రంథము 20:39 వాక్యం చదవండి ఒకసారి. 20:39 వాక్యం. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల చాలు. అవి చెప్పండి. పూజించమనుందా వద్దనుందా? అస్సలు. నాకు దగ్గరకు వచ్చి నాకు సమయం కేటాయించకుండా, నా మాట వినకుండా మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకో, మీకు ఇష్టం వచ్చిన బొమ్మను పెట్టుకోండి, పూజించండి, వెళ్ళిపోయి ప్రాబ్లం ఏమీ లేదు అన్నడా? అనలేదా దేవుడు? పడి చెప్పండి. అన్నడా లేదా? అన్నాడు. ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఇష్టం వచ్చిన దేవతను మొక్కండి, మీరు ఇష్టం వచ్చిన జాతర చేయండి, మీరు ఇష్టం వచ్చిన బలియార్పణ చేయండి, మీ పిల్లలను చంపుకోండి, గుండాలు దాటిన అగ్ని గుండాలు దాటించుకొని ఏమైనా చేసుకోండి. నా పరిశుద్ధ నామాన్ని కనుక ఏమన్నా అపవిత్రతగా మాట్లాడితే మీ సంగతి చూస్తానండి. కింద లైన్ ఉంది, చదవండి. మర్యాదగా చెప్పినట్లేదు, మర్యాదగా చెప్పినట్లేదు. నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకండి అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నాకు సమయం కేటాయించరు, మందిరానికి సరిగా రారు, దేవుని వైపు చూడరు, ఏమి చేయరు, పట్టించుకోరు, నా కార్యాలు చూడరు, ఏమి చూడరు. మీరు పెట్టుకుని బొమ్మలు పూజించండి. ఎందుకయ్యా రావటానికి? దండగా ఎందుకయ్యా? అమ్మాయి. యెషయా గ్రంథము 1:12 వాక్యం. యెషయా 1:12 వాక్యం చదవండి. యెషయా 1:12. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు
మిమ్మల్ని రమ్మని వాడు ఎవడరా? మీకే కోపాలు వస్తాయా అన్నట్లేదు. మీకే కోపాలు వస్తాయా, నాకు రాదా అన్నట్లేదు దేవుడు అన్నది. మళ్ళీ చదవండి. నా సన్నిధిని కనబడవాలని మీరు చూస్తున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు ఉన్నాడా? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మీరు చేయకపోతే ఇంకెవడు చేసేవాడు లేడా? మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నా సన్నిధిని కనబడమని మీరు చూస్తున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను రాత్రి ప్రేయర్లో కూర్చుంటే నేను ప్రేయర్లో కూర్చొని ప్రేయర్లో కూర్చున్నప్పుడు రేపు చెబితే ఇలా సంగతి అన్నట్టుగా అన్నాడు. రేపు క్లియరెన్స్ రేపు ఇస్తానండి. క్లియరెన్స్ ఏమిస్తామంటే నా సమయం ఇంకా రాలేదు అని అంటారు జనాలు. వెతుకు వాక్యం అన్నాడు ఆయన. నిద్ర ఫుల్ వస్తుంది, బాగా అలసిపోయిన నిద్ర ఫుల్ వస్తుంది, నేనంతా తిరుగుతూనే ఉన్నా. అప్పుడు ఏడుందా అని వాక్యం చూస్తే దేవుడు అంటాడు, హగ్గైలో ఉన్న చూడండి. హగ్గైలో వెతికితే కనపడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా సన్నిధిని కనపడవాలని మీరు వస్తున్నారు. ఎవరికి కనపడడానికి వస్తున్నారు? చెప్పండి గట్టిగా. ఎవరికి కనపడదామని వస్తున్నారండి? ఇప్పుడు దేవుడు చూడటానికి ఇష్టపడుతున్నాడా? చదవండి ఒకసారి. యెషయా 1:12 చదవండి మళ్ళీ. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో? అంటే దేవుడికి నేను చూడటం దేవుడికి ఇష్టం లేదు. కారణం ఏంటో తెలిసి దేవునికి నువ్వు సమయం కేటాయించాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లే. ఇస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు ఇవ్వట్లే, సరిగ్గా పూర్తిగా ఇవ్వట్లేదు. ఇచ్చిన దాంట్లో కూడా దీంట్లో మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతారు. ఎంతమంది పోతారు? లేదు. నీకు మాట చెప్తాడండి, చిన్న మాట మీకు అర్థం అవటానికి. వచ్చి చర్చిలో కూర్చున్నావు, ఫోన్ వచ్చింది, లేచి వెళ్ళిపోతావు. అవతల కోసం సమయం కేటాయించట్లేదా? ఫోన్ వచ్చింది, ఫోన్ చేస్తావు, ఎవరో చేస్తారు నీకు. ఫోన్ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతావు. అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. వచ్చింది ఎవరి కోసం? దేవుని కోసం వచ్చావు, నీ కోసం వచ్చావు, సమయం కేటాయిద్దాని వచ్చావు 2-3 గంటలు. ఇందులో ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతావు. ఆ ఫోన్లో అర్జెంట్ అన్నా అట్టన్నా ఇట్టన్నా కొంచెం సీరియస్గా మాట్లాడు, వెళ్ళిపోతావు చెప్పకుండా. ఎందుకంటే బైక్కి కారుకి నీ చేతిలో ఉంటుంది, నీ జేబులో ఉంటుంది, వెళ్ళిపోతావు ఇక. అమ్మాయి హల్లెలూయా. అందుకే నేను ఒక్క పని చేస్తాను తెలుసా, ఎక్కడ బ్రేక్ వెళ్ళినా నేను ఏం చేస్తాను తెలుసా, మెయిన్ వాకింగ్ చెప్పే టైంలో కనుక ఖచ్చితంగా నా ఫోన్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను. ఎంత అర్జెంట్ ఫోన్ అయినా సరే ఎత్తను. ఒకవేళ ఎత్తినా కానీ ఏమంటానంటే నేను ప్రేయర్లో ఉన్నా, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు చిన్న మాట అండి, ఒక ఆఫీసర్ ముందు కానీ ఎమ్మెల్యే ముందు కానీ ఎవరి ముందు ఉన్నప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడతావా? మన మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఆయన కనపడ్డా కాబట్టి. అంతేనా? కనపడితే మాట్లాడతావు. ఎమ్మెల్యే మాట కనపడతారు, వాడు కనపడతారు, ఇది కనపడతారు కాబట్టి మనం జాగ్రత్త ఉంటాం. అమ్మాయి హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి పిలిపించారు, నన్ను వెళ్ళాం ప్రేయర్ చేయడానికి. నేను గుమ్మంలో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చిందని నాకు గేట్ తీసినప్పుడే ఫోన్ని సైలెంట్లో పడేసిన. నేను ఫోన్ సైలెంట్లో వేసి, నా ఫోన్ వస్తే ఆయన కామ్ అయిపోతారు కదా, నా కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు కాబట్టి నా ఫోన్ వస్తే ఆయన ఉంటాడు. కానీ నేను ఆయన కోసం నేను ఫోన్ సైలెంట్లో పెట్టలే. దేవుడు ఏ మొబైల్ అప్పరుస్తాడో నేను ఆయనగా చెప్పాలి కాబట్టి, నేను ఆయన గురించి దేవుని దగ్గర నేను కనిపెట్టాలి కాబట్టి నా ఫోన్ని సైలెంట్లో పడేసి, నేను ఆఫీసర్ కోసం నా ఫోన్ సైలెంట్లో పడేయలే, నేను దేవుని కోసము సైలెంట్లో పెట్టేసి. ఆమేన్.
ఈ మనసు మీకు ఉండాలి. ఈ స్టేజీలకు మీరు రావాలి. కీర్తన గ్రంథం 139 కీర్తన 139 కీర్తన 139 కీర్తనలో ఇందాక చదివిన వాక్యంలోనే అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి ఇప్పుడు పారిపోదామని ఎప్పుడైనా ఆలోచన ఉందండి మీకు? ఉందిగా. ప్రేయర్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎక్కడ పని ఉందనుకోండి, సపోజ్ ఒక మాట గిన్నెలు కడగాలనుకోండి, ఇప్పుడే అవుతాను పారిపోరు మీరు? మీ సొంత పనులకు పోరు? పోతారు కదా. దాన్ని పారిపోవటమే అంటారు. పారిపోవటం అంటే పరిగెత్తుకుని దొంగోళ్ళకి పోవటం కాదు, అందరికీ చెప్పి పోతాం. అదొక స్టైల్ అన్నట్టు, చెప్పి పారిపోయేది అది. ఇక్కడ దేవుడి పనులు జరుగుతున్నాయి, ఇప్పుడే వస్తామే పోతాం, చెప్పే పోతాం, పారిపోవటమే. కానీ దావీదుకి ఆ మనసు లేదు. నేను ఎచ్చడిగా పారిపోను అంటాడు ఆయన. ఏది కూడా సాగు చెప్పి ఎటు కూడా నేను తప్పించుకోవడానికి లేదు, నేను ఇక్కడే ఉండిపోతా, నేను ఇక్కడే ఉంటా అని మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా గనక మీరు చేయకపోతే మీ జన్మలో మీరు బతుకున్నంత కాలం కూడా, మీరు చనిపోయాక కూడా రాజ్యంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బాడీలో మీ ఆత్మలు కనపడితేనే ఎప్పుడు ఊహించుకోమాకండి. ఒక్కసారి దేవుని పనిలోకి నిమగ్నమైన తర్వాత ఇందులో సమయం కేటాయించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యానికి వెళ్తారని ఎప్పుడు అనుకోమాకు. ఏ తప్పు చేయని అవసరంలా దేవునికి సమయం కేటాయించకపోతే రాజ్యం లేదు మీకు. ఉంటుందా? అడి చెప్పండి, ఉంటుందా? ఎవడెవడికో పనికి మనోడికి సమయాలు కేటాయిస్తూ మాట్లాడతామండి, గంటలు కూర్చొని. ఎవరెవరికో సమయాలు కేటాయిస్తాం. మహాగణుడు, మహోన్నతుడైన పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో సమయం కేటాయించాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి సమయం నువ్వు కేటాయించి ఆయన ఆరాధించితే దేవునికి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా
132 కీర్తన 132 కీర్తన 132 కీర్తన 5వ వాక్యం 3-5 వాక్యం చదవండి ఒకసారి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూసు వరకు నా వాసస్థలమైన గుడారములోనికి నేను ప్రవేశింపను. నేను మంచం పండుకొని మంచం. ఒకసారి ఇటు చూడండి, నా వైపు చూడండి. దేవునికి ఎందుకండి స్థలం? ఆకాశముల మహాకాశములు ఆయనను పట్టజాలము అని బైబిల్ రాస్తారు. ఆకాశము మహాకాశములు ఆయనను పట్టజాలము. ఈయన మొక్కున్నాడు, దేవునికి ఒక మందిరం స్థలం ఇవ్వాలి, ఆయన నివాస స్థలం నేను ఇవ్వాలి. దీన్ని నేను సంపాదించేంత వరకు మంచం ఎక్కడ ఇంట్లోకి పోను అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టయినా దానికోసం వెతుకుతున్నాడు. చాలా స్థలాలు ఉంటాయండి, చాలా స్థలాలు ఉంటాయి, కానీ ఆ స్థలాల్లో కోరుకోడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఇల్లు కడతాం. పూరి గుడిచైన దేవుని మందిరం ఉంటుంది, దాంట్లో కూర్చొని ఆరాధిస్తాం. ఎందుకు? అది ఆయన కోరుకుంది. ఆమేన్, అది ఆయన కోరుకుంది. నీళ్ళుని ఇంకేదో కోరుకోలేదు ఆయన. ప్రైజ్లో. అందుకనే కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా అందులో ఆత్మహత్య చేసుకుంటారు, ఫ్యాన్లు కురేసుకొని చచ్చిపోతారు. అవునా కదా? చచ్చిపోతారు. దేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకో. దేవునికి యెహోవాకు స్థలం ఎందుకు? అవసరం ఏంటి? ఆ స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో నీవు దేవునికి సమయం కేటాయిస్తావు. అది దావీదుకి బాగా తెలిసింది. ఇంకో మాట చదువు, బైబిల్ రాసినాక, నా కన్నులకు నిద్ర రానియ్యదు, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను. ఆమేన్. ఇప్పుడు ఏడవచ్చుండి 7వ వాక్యం చూడండి. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలు పడదము రండి. అక్కడ ఉన్నాడు ఆయన, మోకలను ప్రేయర్ చేస్తున్నాడు ఆయన దేవుడికి సమయం కేటాయి. అందుకే దావీదు అంత గొప్పోడైపోయాడండి. మీరు దేవునికి సమయం కేటాయిస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. ఈ లోకంలో గొప్పోళ్ళు అన్యులు కూడా ఉన్నారు, తెలుసా? మీకు సంగతి తెలుసా? అన్యులు కూడా ఉన్నారు గొప్పోళ్ళు, ఆస్తులు ఉన్నారు. మీకంటే నాకంటే మనందరికంటే ఎక్కువ ఆస్తుపరులు ఉన్నారా లేరా? ఇండియాలో ధనవంతుడు ఎవరండి? క్రైస్తవుడా? చెప్పండి. ఇండియాలో టాప్ మోస్ట్ ఇండియాలో ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ, ఆయనే కదా. ఆయన అన్యుడా క్రైస్తవుడా? కాదమ్మా, నీకంటే గొప్పోడు కదా. ఈ లోకం వరకు పరిమితమని యెహోమున పరమున సమృద్ధి ప్రశాంతత కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన కాపాడటానికి, ఆయన ఆస్తిని కాపాడటానికి ఆయన ఇంటి చుట్టూరు 600 మంది ఉన్నారు. ఎంతమంది? 600 మంది ఉన్నారు. పన్నుళ్ళు అయితే, సెక్యూరిటీ గార్డ్ అయితే అందరూ 600 మంది. 24 అంతస్తుల బిల్డింగ్ అది. ప్రజలో నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? నిన్ను కాపాడటానికి యేసయ్య ఉన్నాడు నీకు. అతను బయటకు వస్తే ఎవడు చంపేస్తాడని భయం ఉంటుంది. నువ్వు బయటకు వెళ్తే ఎవడు చంపేయడానికి నీకు భయం ఉండదు. ఎందుకు? నా దేవుడు నాకు తోడు అనుకుంటా. ఆమేన్. వాళ్ళు ఆ సెక్యూరిటీ మీద వాళ్ళు బతుకుతారు, నువ్వు నీ దేవుడి మీద బతుకుతావు. వాళ్ళకి నీకు తేడా ఏంటంటే నీవు సర్వోన్నతుడి దేవుడి మీద ఆనుకుంటావు, వాళ్ళు మనుషుల మీద ఆనుకుంటారు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టు బతుకుతారు,
అన్ని జనులు, కానీ క్రైస్తవుడు ఇక్కడ కాదు, పరలోక రాజ్యం బతుకుతాడు, ఆ గురి మీద బతుకుతాడు. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 11వ వాక్యంలో 31వ వాక్యం ఉంది. ఊరను పట్టణములో ఉన్నాడు అబ్రహాం. ఊరి పేరేంది? అబ్రహాం పేరు. అబ్రహాం ఊరి పేరేందండి? ఊరే. ఊరి పేరే ఊరు. అబ్రహాం ఊరి పేరేంటి? ఊరే. ఆయన ఊరి పేరే ఊరు. దేవుడు ఆయన పిలిచినప్పుడట, ఎటు వెళ్ళాలయ్యా, ఏ ప్రాంతం ఇష్టమైనా అడిగాడు. ఏమన్నా 31వ వాక్యం ఉంది అక్కడ. దేవుడు పిలిచాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆయన పిలిచేటప్పుడు ఊరనే పట్టణం నుండి బయలుదేరాడు. అక్కడ 12వ వాక్యం మొదటి వాక్యం ఉంది. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళాలి బాబు అన్నాడు. ఎక్కడున్నాడు అప్పుడు? ఊరు అనే ఊరు ఉన్నాడు. అక్కడ ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ ఊరిలో ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు నాకు కరెక్ట్గా చెప్పలేదు, సమయం కరెక్ట్గా ఏంది అనేది క్లియరెన్స్ ఇవ్వలేదు, అందుకే నేను రాలేదు అన్నాడు. ఏమన్నా ఆయన దేవుడు చెప్పింది చేసేది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెప్పింది ఆయన చేసేది. ఆమేన్. అలాగనే అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. దేవునికి బాగా సమయాన్ని కేటాయిస్తాడు ఆయన. అందుకనే గొప్పవాడైపోయాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తిమోతి గురించి పౌలు మాట్లాడాడు. 19వ వాక్యం చూడండి. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఎవరి క్షేమం గురించి? పరిశుద్ధుల క్షేమం. పరిశుద్ధులు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఎవరిని పంపిస్తానన్నాడు? పౌలు తిమోతిని పంపిస్తున్నాడు. శీఘ్రముగా, త్వరగా పంపిస్తా నీ దగ్గరికి అన్నాడు. 20వ వాక్యం చూడండి. మీ క్షేమం ఇష్టమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడండి. చాలామంది ఉన్నారు పౌలు దగ్గర, గుంపులు ఉన్నారు జనాలు. పౌలు చెప్తున్నాడు, తిమోతి లాంటి నెంబర్ 1 కలిగిన పరిశుద్ధుల సహవాసంలో కానీ దేవుని కార్యాల విషయంలో కానీ కరెక్ట్గా ఆలోచన చేసి చేయగలిగిన వాడు తిమోతి. 21వ వాక్యం చూడండి. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరునూ చూడరు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించేయండి. మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు ఈ చెప్పిన వాక్యానుసారంగా మీరున్నారా? చెప్పండి గట్టిగా. ఉన్నారా లేరా? ఉన్నట్ట లేనట్ట? ఉన్నారా? గట్టి చెప్పండి. ఉన్నారా లేదా? దేవునికి సమయం కేటాయిస్తున్నారా? దేవుని కార్యాల మీద మనసు పెడుతున్నారా? చింతిస్తున్నారా? ఇలాంటి మనస్సు కనుక మీలో ఉంటే మీరు ఆశీర్వదింపబడతారు, లేకపోతే శిక్ష పడుతుంది. మీ వీడియో రికార్డు మా ముఖకాంతులు కనపడుతుంది. ప్రమాదం వాటి లేదు. జాగ్రత్త సుమా. ఏమన్నా తేడా ఉంటే మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దయచేసి మోకాలు ఉండగలిగి మోకాలు ఉండండి, నిలబడగలిగి నిలబడండి. చిన్న ప్రార్థన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం. ఇది ఫలించాలని, మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. మోకాలు ఉండగలిగి మోకాలు ఉండండి. అయ్యా, నీ గురించి నీకు సమయం కేటాయిస్తాయ్యా, నీ సన్నిధిలో నిలబడుతున్న ఒక్కసారి పరీక్ష చేసుకో. ఎలా ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకో, ఒకసారి గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావో దేవుడు నీ గురించి మాట్లాడాడు. ఈరోజు నీకు అనేకమైన కార్యాలు, అద్భుతాలు, సృష్టికరణ దేవుడు జరిగిస్తున్నాడు. నీ గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. నోరు తెరవండి. ఎందుకండి ప్రభుని నమ్ముకొని నీలో మార్పు రాకపోతే ఎందుకు? సమయం కేటాయించకపోతే ఎందుకు? దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు అంటున్నాడు. ఈరోజు నీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. యేసయ్య వైపు చూడమా, ఒక్కసారి పరీక్ష చేసుకో. ఆయన నీ గురించి మాట్లాడుతున్న మాటలు ఎంతో విలువైనవి. నీకోసం దేవుడు తన దాసులను నిలబెట్టి సమయం కేటాయించి నీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నువ్వు పాడవుట దేవునికి ఇష్టం లేదు. నీలో మార్పు రావాలి. నీ దేవునికి సమయం కేటాయించు, దేవుని కార్యాలకు సమయం కేటాయించు. నీ పనుల కోసం, నీ బిజినెస్ కోసం, నీ పిల్లల కోసం, ఎవరెవరి కోసమో జీవితాన్ని దారపోస్తున్నావు. దేవుని కోసం దారపోయి మార్చుకో. యేసయ్య వైపు చూడు. ప్రభు దగ్గర ఉన్నావు. నీ గురించి యేసయ్య మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకొని దేవుని కోసం కేటాయించి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఆయన కొరకు బ్రతకాలి. ప్రియ దైవ జనంగమా, ఎందుకమ్మా నువ్వు యేసు ప్రభు నమ్ముకొని, ఎందుకయ్యా నువ్వు యేసయ్య నమ్ముకొని ఆయనకి సమయం మనం కేటాయించకపోతే ఎందుకు? విగ్రహం పెట్టుకొని పూజించమంటున్నాడు ఆయన. బొమ్మలు పెట్టుకొని ఆరాధించు. ఒకసారి ఆలోచించి సకల ఆశీర్వాదములకు కారణభూతులకు నా తండ్రి, నీవు దయాళుడవు, గొప్ప దేవుడు. జ్ఞాపకం తీసుకొని యేసయ్య దగ్గర ప్రార్థన చేయి. యేసు ప్రభు ఈ వాక్యం కోసం సాగర్ సార్ గారు ప్రార్థన చేస్తారు. ఆమేన్, ఆమేన్. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.